గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు రాబోయే కాంపిటీషన్ ఎగ్జామ్స్కి నేను మీ ముందుకి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ చెప్పడానికి వచ్చాను. ఇది నా యొక్క ఫస్ట్ క్లాసు. ప్రజెంట్ అర్థమెటిక్లో నెంబర్ సిస్టమ్ గురించి చెప్తున్నాను. మీరు నా క్లాసు ఫాలో అయితే మ్యాక్సిమం 100% మ్యాథమెటిక్స్లో అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో సొల్యూషన్ చేస్తారు. ఓకేనా. నా ఫస్ట్ క్లాస్ వచ్చేసి నంబర్ సిస్టమ్ మీకు చెప్తున్నాను. ఫస్ట్ ప్రజెంట్ నుండి న్యాచురల్ నెంబర్స్ అంటే ఏం లేదు, మనం కౌంట్ చేసే వాటిని న్యాచురల్ నెంబర్స్ అంటారు. విచ్ ఆర్ కౌంటబుల్. దీస్ నెంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్. ఇది ఎన్నుతోని డినోట్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఏంటంటే 1 2 3 4 5 6 7 సో ఆన్ ఇన్ఫినిటీ. మనం కౌంటబుల్ చేస్తాం కదా, ఏ కౌంట్ చేసినా 1 నుండి స్టార్ట్ చేస్తాం కదా, అట్లా కౌంట్ చేసే వాటిని ఏమంటారు, న్యాచురల్ నెంబర్స్ అంటారు. దీనిని మాత్రం ఎన్నుతోని డినోట్ చేస్తారు. మనము నెంబర్స్ అనేది ఏ నెంబర్ని ఏం పెట్టి పిలుస్తారని చిన్నగా తెలుసుకుంటే సరిపోతుంది. దాని గురించి బ్రీఫ్గా హెడ్డింగ్ అవన్నీ ఏం అవసరం లేదు. న్యాచురల్ నెంబర్ అంటే ఏంటి, ఈవెన్ నెంబర్ అంటే ఏంటి, కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి, రేషనల్ నెంబర్ అంటే ఏంటి అని దాని గురించి షార్ట్గా కొంచెం తెలుసుకున్నారనుకో ఏ ప్రాబ్లం అయినా చేయొచ్చు. మనకు ఎగ్జామ్లో కావాల్సింది క్వశ్చన్కి ఆన్సర్ చేయడం అంతేగాని దాని మీద రీసెర్చ్ చేయడానికి కాదు. ఆ విధంగా నేను మీకు సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. న్యాచురల్ నెంబర్స్ అంటే ఎండుతోని చూపెడతారు. 1 2 3 4 సో ఆన్ ఇన్ఫినిటీ. ఓకేనా. నెక్స్ట్ ఈవెన్ నెంబర్స్ని ఈతోని డినోట్ చేస్తారు. ఎగ్జాంపుల్ 2 4 6 8 సో ఆన్ 10. దేంతో అంటే ఇప్పుడు సపోజ్ నాకు నెంబర్ తీసుకున్నాను అనుకో, నెంబర్ తీసుకుంటే 2తో డివైడ్ చేస్తే రిమైండర్ వీ విల్ గెట్ రిమైండర్ 0. దట్ నెంబర్ ఈజ్ కాల్డ్ ఈవెన్ నెంబర్. వి టేక్ ఎనీ నెంబర్ like n that is divided by 2, we will get always remainder is 0. that number is called even number. ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే 2తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ 0 అయితే ఆ నెంబర్స్ని ఈవెన్ నెంబర్స్ అంటారు. దీన్ని ఈతో చూపెడతారు. ఎగ్జాంపుల్ 2 4 6 8 సో ఆన్ ఇన్ఫినిటీ. ఏవైతే ఓకేనా. నెక్స్ట్ ఆడ్ నెంబర్స్, దీన్ని ఓతోని చూపెడతారు. ఇట్ డినోటెడ్ బై ఓ. ఏ ఒక నెంబర్ తీసుకుంటామో 2తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 మిగులుతుందో, ఏ నెంబర్ తీసుకున్నా దానిని 2తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 మిగులుతుందో వాటిని ఆడ్ నెంబర్స్ అంటారు. ఎగ్జాంపుల్ 1 3 5 7 9 11 సో ఆన్. ఓకేనా. నెక్స్ట్ హోల్ నెంబర్స్, ఇట్ డినోటెడ్ బై డబ్ల్యూ. ఈ న్యాచురల్ నెంబర్స్కి 0 యాడ్ చేసామనుకో, న్యాచురల్ నెంబర్స్కి 0 యాడ్ చేసారనుకో, యాడ్ చేస్తే వాటిని ఏమంటారు, హోల్ నెంబర్స్ అంటారు. ఓకేనా. డిఫరెన్స్ ఏం లేదు. న్యాచురల్ నెంబర్స్కి 0 యాడ్ చేస్తే హోల్ నెంబర్స్ అంటారు. నెక్స్ట్ ఇంటీజర్స్, దీనిని IR జెడ్తో చూపెడతారు, ఇంటీజర్స్ అంటారు. ఇందులో హోల్ నెంబర్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ ఉన్నవి, నెక్స్ట్ హోల్ నెంబర్ ఉంది, నెక్స్ట్ మైనస్లో నెగటివ్లో న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి. అంటే దీనికి ఏమర్థమైందంటే -∞ to 0 అండ్ 0 to +∞ వరకు దీస్ నెంబర్స్ ఆర్ కాల్డ్ ఇంటీజర్స్. దీన్ని IR జెడ్తో ఇండికేట్ చేస్తారు. పాజిటివ్ ఇంటీజర్స్ అని ఏమంటారు, Z+ అంటే పాజిటివ్ ఇంటీజర్స్. 1 2 3 4 5 6 సో ఆన్ ఇన్ఫినిటీ, వీటిని పాజిటివ్ ఇంటీజర్స్ అంటారు. నెగిటివ్ ఇంటీజర్స్ అంటే Z-, ఇది -∞ to సో ఆన్ -5 -4 -3 -2 -1. ఓకేనా. ఈ రెండు అయిపోయిన తర్వాత 0 ఉందా, ఇది పాజిటివ్ ఇంటీజర్ కాదు, నెగిటివ్ ఇంటీజర్ కాదు. ఓకేనా. ఇది పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు, ఇవి ఇంటీజర్స్. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్ అంటే we will take any number like n, it is divided by itself or 1. ఓకేనా. we take any number, it is divided by only itself and 1. these numbers are called prime numbers. For example, we take number 5.
5 is divided by 1 and 5 is divided by itself means 5. We will get remainder 0. These type of numbers are called prime numbers. Prime numbers అంటే ఏంటంటే ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే ఆ నెంబర్ని అదే నెంబర్ అండ్ 1 డివైడ్ చేస్తే రిమైండర్ అనేది 0 రావాలి. ఓకేనా? 0 వస్తే వాటిని ప్రైమ్ నెంబర్స్ అంటారు. ప్రైమ్ నెంబర్స్కి రెండు ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి 1 ఉంటుంది, ఇంకొకటి ఏంటంటే ఓన్ నెంబర్ ఉంటుంది. అటువంటి నెంబర్స్ని ప్రైమ్ నెంబర్ అంటారు. ఎగ్జాంపుల్ 2, 3, 5, 7, 11, 13, 17, 23, 19 సో ఆన్ ఎక్సెట్రా. ఓకేనా? ఈ 2 ఈజ్ ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్. 2 ప్రైమ్ నెంబర్ ఫస్ట్. ఓకేనా? 2 అనేది ప్రైమ్ నెంబర్. స్పెషల్ కేసు ఏంటిది? ఈవెన్ ప్రైమ్ నెంబర్. ఇప్పుడు 2కి కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? 2కు కామన్ ఫ్యాక్టర్ ఏమున్నాయి? 1 ఉంది, 2 ఉంది. ఓకేనా? 1 డివైడ్ చేస్తే 2 డివైడ్ చేస్తే వీ విల్ గెట్ రిమైండర్ 0. అందుకని 2 అనేది ఈవెన్ ప్రైమ్ నెంబర్. ఒకటే ఒక ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఉంటుంది. అదేంటంటే 2 ఒకటే ఈవెన్ ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ కో ప్రైమ్ నెంబర్స్. ఇది వినండి, కో ప్రైమ్ నెంబర్స్. ఇందులో కో ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రైమ్ ఉంది కదా, ఈ ప్రైమ్తో సంబంధం లేదు. మీరు ఎన్ని 2 నెంబర్స్ తీసుకుంటే ఆ నెంబర్స్కి కామన్గా ఫ్యాక్టర్ ఒకటే ఉండాలి. సపోజ్ వి టేక్ ఎగ్జాంపుల్ 18 అండ్ 23. వీటికి కామన్గా ఫ్యాక్టర్ ఏమున్నది? ఓన్లీ 1 ఉన్నది. వీటి కామన్ ఫ్యాక్టర్ ఓన్లీ 1 ఉంది కాబట్టి వీటిని ఏమంటారు? కో ప్రైమ్ నెంబర్స్ అంటారు. ఇప్పుడు ఇక్కడ ఓన్లీ 1 ఉంది. 46, 71 తీసుకుంటే కామన్ ఫ్యాక్టర్ ఏముంది? ఓన్లీ 1 ఉంది. వీటిని ఏమంటారు? కో ప్రైమ్ నెంబర్స్ అంటారు. ఇక్కడ ఓన్లీ 1 ఉంది. 15, 98 వీటిని ఏమంటారు? కో ప్రైమ్ నెంబర్స్ అంటారు. సపోజ్ వి టేక్ ఎగ్జాంపుల్ 24 అండ్ 45 తీసుకున్నాం అనుకో, ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? 3 ఆర్ ఆల్సో కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. 3 8 3 8 24, 3 15 45, 3 ఆల్సో కామన్ ఫ్యాక్టర్. ఓన్లీ 1 కామన్ ఫ్యాక్టర్ ఉంటేనే వాటిని కో ప్రైమ్ నెంబర్స్ అంటారు. ఇట్లా ఎక్సెప్ట్ 1 ఎక్కువ కామన్ ఫ్యాక్టర్స్ ఉంటే వాటిని ఏమంటారు? కో ప్రైమ్ నెంబర్స్ అయితే అన్నారు. అర్థమైందిగా? ఈ కో ప్రైమ్ నెంబర్ కావడానికి ఆ 2 నెంబర్స్ ఉంటాయా, అది ఈవెన్ కావచ్చు, ఆడ్ కావచ్చు, ప్రైమ్ నెంబర్ కావచ్చు, ఎనీ నెంబర్ కావచ్చు, ఆ తీసుకున్న 2 నెంబర్లకి ఫ్యాక్టర్ అనేది కామన్ ఫ్యాక్టర్ అనేది ఒకటి మాత్రమే ఉండాలి. వాటిని కో ప్రైమ్ నెంబర్స్ అంటారు. నెక్స్ట్ డివిజబుల్ కాంపోజిట్ నెంబర్స్. డివిజబుల్ కాంపోజిట్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ కాని వాటిని డివిజబుల్ కాంపోజిట్ నెంబర్స్ అంటారు. ఓకేనా? ఏవైతే ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో వాటిని కాని వాటిని డివిజబుల్ లేదా కాంపోజిట్ నెంబర్స్ అంటారు. 4, 6, 9, 8, 12, 14, 15 సో ఆన్ ఎక్సెట్రా. డివిజబుల్ నెంబర్ ఆర్ కాంపోజిట్ నెంబర్ ఆపోజిట్ నెంబర్స్ ఏంటి? ప్రైమ్ నెంబర్స్. ఓకేనా? ఇలా వీటికి ఇవి అపోజిట్ అన్నట్టు. 1 అనేది నాట్ ప్రైమ్ నెంబర్, నాట్ కాంపోజిట్ నెంబర్. 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్ కాదు. ఓకేనా? ప్రైమ్ నెంబర్ ఎందుకు కాదంటే 2 కామన్ ఫ్యాక్టర్స్ ఉండాలి. 1 ఒకటే ఉంది, 2 లేదు కాబట్టి 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి అనాలి? 2 ఫ్యాక్టర్స్ కన్నా ఎక్కువ ఉండాలి. సపోజ్ వి టేక్ ఎగ్జాంపుల్ 4 తీసుకున్నాం అనుకో, కాంపోజిట్ నెంబర్ 4 తీసుకున్నాం అనుకో, 4కు ఫ్యాక్టర్స్ ఏముంటాయి? 4 తీసుకుంటే ఫ్యాక్టర్స్ ఏముంటాయి? 1 ఉంటుంది, 2 ఉంటుంది, 4 ఉంటుంది. ఓకేనా? మోర్ దాన్ 2, 1 and 4 ఇట్ సెల్ఫ్ కంటే ఒకటి 2 అనేది ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇది కాంపోజిట్ నెంబర్ అవుతుంది. 6 తీసుకున్నారు అనుకో, 1 ఉంటుంది, 2 ఉంటుంది, 3 ఉంటుంది, 6 ఉంటుంది. అందుకనే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఏ నెంబర్ ఈజ్ కాల్డ్ కాంపోజిట్ ఆర్ డివిజబుల్ నెంబర్. ఓకేనా? నెక్స్ట్ రేషనల్ నెంబర్స్. ఇట్ ఈజ్ డినోటెడ్ బై Q. It is denoted by Q, where in the form of P by Q. ఓకేనా? P by Q ఫామ్లో ఉండే నెంబర్స్ ఏమంటారు అంటే రేషనల్ నెంబర్స్ అంటారు. P by Q ఉండే వాటిని రేషనల్ నెంబర్స్ అంటారు. P by Q ఉండే అనేటువంటివి కో ప్రైమ్ నెంబర్స్ కావాలి.
అర్థమైందా? కో ప్రైమ్ నెంబర్స్ అయితేనే ఈ పీ బై క్యూ ఫామ్ వస్తాయి. వేర్ పీ అండ్ క్యూ ఆర్ ఇంటీజర్స్ అండ్ కో ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. అండ్ క్యూ నాట్ ఈక్వల్ టు 0. ఇట్ ఈస్ డినోటెడ్ బై క్యూ ఈజ్ ఈక్వల్ పీ బై క్యూ. ఇప్పుడు రేషనల్ నెంబర్స్ అని చెప్పాను కదా మీకు, ఏ ఫామ్ ఉండాలి? పీ బై క్యూ ఉండాలి, పీ బై క్యూ ఉండాలి. ఇంకొకటి ఏంటి? కో ప్రైమ్ కావాలి. ఇప్పుడు సపోజ్ కో ప్రైమ్ కాలేదనుకో, ఇక్కడ కో ప్రైమ్ కాకుండా ఇప్పుడు 6/16/4 ఉందనుకో, ఈ పీ బై క్యూ ఫామ్ ఉంది. ఇది 16/4 అని పీ బై క్యూ ఫామ్ ఉంది. కాకుంటే ఇప్పుడు 4 1s 4 4s 16 ఈక్వల్ టైం అయితే 4 అవుతుంది. ఇప్పుడు ఈ పీ బై క్యూ ఫామ్ ఉన్నట్ట లేదు కదా. సో దీన్ని అందుకనే ఇవి కో ప్రైమ్ నెంబర్స్ అయితేనే రేషనల్ నెంబర్స్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆల్సో పీఆర్ క్యూఆర్ ఇంటీజర్స్ కావాలి. ఓకేనా? ఇవి రేషనల్ నెంబర్స్. ఇరేషనల్ నెంబర్స్ అంటే ఎండ్లెస్ అన్నట్టు. నెక్స్ట్ ఇరేషనల్ నెంబర్స్ అంటే ఇవి ఎండ్లెస్ అన్నట్టు. √2 √3 π ఇట్లా. ఓకేనా? దీస్ ఆర్ కాల్డ్ ఇరేషనల్ నెంబర్స్. నెక్స్ట్ రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్ మీన్స్ ఈ పైన 1 to 10 వరకు చెప్పుకున్నాం కదా, ఈ నెంబర్స్ అన్నిటిని కలిపి ఫ్రమ్ 1 to 10 చెప్పుకున్నాం కదా నెంబర్స్. ఈ నెంబర్స్ అన్నిటిని కలిపి ఇరేషనల్ నెంబర్స్ అంటారు. అది ఏది? ఇరేషనల్ నెంబర్స్ రియల్ నెంబర్స్ అంటారు. రియల్ నెంబర్స్ పైన 1 to 10 వరకు చెప్పుకున్నాగా, ఆ నెంబర్స్ అన్నిటిని కలిపి రియల్ నెంబర్స్ అంటారు. అదేది? ఇరేషనల్ నెంబర్ కావచ్చు, రేషనల్ నెంబర్ కావచ్చు, ప్రైమ్ నెంబర్ కావచ్చు, ఈవెన్ నెంబర్ కావచ్చు, ఆడ్ నెంబర్ కావచ్చు, నేషనల్ నెంబర్ కావచ్చు, హోల్ నెంబర్ కావచ్చు, ఇంటీజర్స్ ఏమైనా కావచ్చు, అది వాటిని రియల్ నెంబర్స్ అంటారు. నెక్స్ట్ సైక్లిక్ నెంబర్స్. ఇప్పుడు సైక్లిక్ నెంబర్ అంటే ఏంటంటే, సపోజ్ వి టేక్ ఎనీ వన్ ఎగ్జాంపుల్, దిస్ నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ బై వన్ అనదర్ నెంబర్, వి గెట్ సీక్వెన్స్ ఆఫ్ ఆర్ ఆర్డర్ ఆఫ్ ఇర్రెగ్యులర్ ఆర్డర్ ఆఫ్ సేమ్ నెంబర్స్, సేమ్ డిజిట్స్. ఓకేనా? సపోజ్ వి టేక్ ఎనీ నెంబర్, దట్ నెంబర్ ఈజ్ multiplied by with another number, we get irrespective order of same digits. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ 142,857 తీసుకున్నాం, 1,42,857 తీసుకున్నాను. దీన్ని 2తో మల్టిప్లై చేసారనుకో, ఆన్సర్ ఏమొచ్చింది? 2,85,714. 3తో మల్టిప్లై చేసినాకో 4,28,571. 4 5 ఇలా మల్టిప్లై చేసారు కదా, 6తో మల్టిప్లై చేసారు. దీనిలో చూడండి 1 1 1 1 1, నెక్స్ట్ 2 2 2 2 2, నెక్స్ట్ 4 4 4 4 4, ఇట్లా లాస్ట్ నెంబర్ 8 8 8 8 8. ఇట్లా ఈ నెంబర్ అండి, ఇవే డిజిట్స్ అనేటివి ఇంటర్చేంజ్ అవుతాయి. ఓకేనా? ఇట్లా వచ్చే నెంబర్ ఏమంటారంటే సైక్లిక్ నెంబర్ అంటారు. ఓకేనా? దీస్ టైప్ నెంబర్స్ ఆర్ కాల్డ్ సైక్లిక్ నెంబర్స్. నెక్స్ట్ పర్ఫెక్ట్ నెంబర్స్ అంటే ఎగ్జాంపుల్ 6 28 496 ఇలా తీసుకున్నాను అనుకో, 6 తీసుకుంటే వీటి ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, కామన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, 6కి ఉంటాయి కదా పర్ఫెక్ట్ నెంబర్స్ అంటే. ఈ ఫ్యాక్టర్స్ సమ్ ఆఫ్ 6 ఇట్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఒక 6 ఫ్యాక్టర్స్ తీసుకుంటే సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈజ్ దట్ నెంబర్. ఎగ్జాంపుల్ 6 ఫ్యాక్టర్ తీసుకుంటే 1 2 3 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి. వీటికి 1 + 2 + 3 ఏమవుతుంది? 6 అవుతుంది. అలా 28 తీసుకుంటే వీటి ఫ్యాక్టర్స్ ఏమవుతుంది? 1 2 4 7 14. వీటన్నిటిని యాడ్ చేసినాం అనుకో ఏమవుతుంది? 28 అవుతుంది. అట్లా ఏదైనా ఒక పర్ఫెక్ట్ నెంబర్ అంటే వి టేక్ ఎనీ నెంబర్ దట్స్ హ్యావింగ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, దీస్ ఫ్యాక్టర్స్ సమ్ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు దట్ నెంబర్. ఓకేనా? వి టేకింగ్ ఎనీ నెంబర్, మీరు ఒక సంఖ్య తీసుకుంటే, ఒక నెంబర్ తీసుకుంటే ఆ నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ అన్నిటినీ సమ్ చేస్తే, యాడ్ చేస్తే మనకు వచ్చేది ఏది?
ఆ యొక్క నెంబర్ వస్తుంది. ఇట్లా 6 తీసుకుంటే వీటి ఫ్యాక్టర్స్ ఏమైతే, ఇప్పుడు 28 ఉంది అనుకో, ఇప్పుడు ఇక్కడ 28 ఉంది, 28 ఫ్యాక్టర్స్ ఏమవుతాయి, 2 14 2 7 ఓకేనా. వీటికి ఏమవుతుంది, 1 అవుతుంది, 2 అవుతుంది, 7 అవుతుంది, 14 అవుతుంది, మళ్ళీ 4 అవుతుంది. ఇవన్నీ వీటి ఫ్యాక్టర్స్. ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిని యాడ్ చేసినాం అనుకో వచ్చేది 28. వీటినే పర్ఫెక్ట్ నెంబర్స్ అంటారు. వాటి యొక్క ఫ్యాక్టర్స్ని యాడ్ చేస్తే, సమ్ చేస్తే ఒక నెంబర్ అయితే వస్తుందో ఆ నెంబర్ని పర్ఫెక్ట్ నెంబర్స్ అంటారు. అట్లా ఎగ్జాంపుల్ 496. ఓకేనా. దీనిలో ఇంకొకటి ఏంటంటే పర్ఫెక్ట్ నెంబర్ ఉంది కదా, ఈ పర్ఫెక్ట్ నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్కు ఇన్వర్స్ వేసి సమ్ చేస్తే ఆల్వేస్ ఆన్సర్ ఈజ్ 2. ఇప్పుడు 6 నెంబర్ తీసుకున్నాం అనుకో, వీటి ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, 1 2 3 6 ఉంటాయి. 6కి ఏముంటాయి, 1 2 3 6 ఉంటాయి. ఈ ఫ్యాక్టర్స్ 1 2 3 6 అనే 6 యొక్క ఫ్యాక్టర్స్. వీటి యొక్క ఇన్వర్స్ తీసుకొని సమ్ చేసినామనుకో 1/1 ప్లస్ 1/2 ప్లస్ 1/3 ప్లస్ 1/6 వీటి ఇన్వర్స్ తీసుకొని సమ్ చేస్తే ఆల్వేస్ వి గెట్ 2. ఓకేనా. ఇట్లా మీరు ఏ యొక్క పర్ఫెక్ట్ నెంబర్స్ యొక్క ఫ్యాక్టర్స్ తీసుకొని సమ్ చేస్తే వి గెట్ ఆల్వేస్ డిజిట్ 2. ఓకేనా. ఈ గన్ షాట్ అన్నట్టుగా. నెక్స్ట్ కాంప్లెక్స్ నెంబర్స్ మీన్స్ ఇమాజినరీ నెంబర్స్. వీటికి అసలు వాల్యూ అనేది ఏం తెలియదు అన్నట్టు. కాంప్లెక్స్ నెంబర్స్ ఇవి ఏ ఫామ్లో ఉంటాయి, Z = A + IB. దీస్ టైప్ నెంబర్స్ ఆర్ కాల్డ్ కాంప్లెక్స్ నెంబర్స్ వేర్ A and B ఆర్ రియల్ నెంబర్స్ అండ్ I = √-1. ఎట్లా అంటే సచ్ as ఎగ్జాంపుల్ ఎట్లా అంటే సచ్ √-2 √-3 ఇట్లా ఈ టైప్ ఉండే వాటిని ఏమంటారు, కాంప్లెక్స్ నెంబర్స్ అంటారు. ఎగ్జాంపుల్ 2 + 3i ఆర్ A + IB ఆర్ 5 + 12i ప్లస్ ఆర్ X + IY సో అని అట్లా. ఓకేనా. ఇంకొకటి ఏంటంటే చిన్న నోటు, 0/A = ఆల్వేస్ 0. 0/something ఈజ్ ఆల్వేస్ 0. ఓకేనా. A/something/0 ఈజ్ ఆల్వేస్ ఇన్ఫినిటీ. ఇది బండ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. మీకు ఇంతసేపు ఏంటంటే టైప్స్ ఆఫ్ నెంబర్స్ చెప్పాను. ఏంటి, ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్, న్యాచురల్ నెంబర్, హోల్ నెంబర్, ఇంటీజర్స్, కాంప్లెక్స్ నెంబర్స్, పర్ఫెక్ట్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్, లైక్ దట్ అన్నీ చెప్పేశాను. ఇప్పుడు డివిజబిలిటీ ప్రిన్సిపల్ చెప్దాం. ఓకేనా. డివిజబిలిటీ ప్రిన్సిపల్ చెప్తాను. ఫస్ట్ డివైడెడ్ బై 2. ఏదైనా నెంబర్ డివైడెడ్ బై 2 అంటే చేయాలంటే ఏం చేయాలి, దాని యొక్క యూనిట్ డిజిట్ ప్లేస్లలో సపోజ్గా 2 4 6 9 యూనిట్ డిజిట్ ఉంటాయి కదా, ఈ ప్లేస్లో ఏముండాలి నెంబర్, యాక్చువల్గా 0 2 4 6 8 ఉంటే ఆ నెంబర్ 2తో డివైడ్ అవుతుంది. ఓకేనా. ఇది చాలా అందరికీ తెలుసు, బేసిక్ ఇది. నెక్స్ట్ డివిజబిలిటీ బై 3. ఏదైనా నెంబర్ను డివైడెడ్ బై ఒక నెంబర్ తీసుకున్నాం అనుకో, ఆ నెంబరు 3తో డివైడెడ్ చేయదని తెలుసుకోవడానికి ఆ యొక్క నెంబర్ యొక్క సమ్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ డివైడెడ్ బై 3. వి గెట్ రిమైండర్ 0. ఓకేనా. అప్పుడు ఆ నెంబరు 3తో డివైడ్ చేస్తాను. ఎగ్జాంపుల్ 246 తీసుకున్నాం అనుకో, ఈ 3తో డివైడ్ చేస్తా అంటే మనం చెప్పచ్చు డైరెక్ట్ 3 8 3 2 అని డైరెక్ట్ చెప్పచ్చు. కాకుంటే యాక్చువల్ డైరెక్ట్ చేయడమే చాలా బెటరు. ఇప్పుడు ఇది 2 + 4 + 6. ఇప్పుడు డిజిట్స్ ఏమైంది, 2 + 4 + 6 12 అవుతుంది. 12/3. ఓకేనా. 12/3 అంటే 3 1 3 4 12. సో ఏమైంది, రిమైండర్ 0 వచ్చింది. అంటే 4తో పర్ఫెక్ట్గా డివైడ్ చేసింది కాబట్టి 246 అనేది 3తో డివైడ్ అవుతుంది అన్నట్టు. అట్లా ఎగ్జాంపుల్ ఇప్పుడు 543 తీసుకున్నాం అనుకో, ఇది 3తో 543 ఈజ్ కెన్ డివైడెడ్ బై 3 ఆర్ నాట్. అంటే మనం ఏం చేయాలంటే ఇప్పుడు డైరెక్ట్ 3తో అంటే 3 1 1 2 రిమైండర్ 2 మిగులుతుంది. 3 8 24 3 1 1 ఇట్లా డైరెక్ట్ చేయొచ్చు. లేకుంటే ఏం చేయాలంటే మనకు డివిజబుల్ ప్రిన్సిపల్ ఉంటాయి కదా, 5 సమ్ ఆఫ్ ఇట్ డిజిట్స్ 5 + 4 + 3 బై 3 ఏమవుతుంది, 5 + 4 9 + 3 12 బై 3 ఎంత 4. ఓకేనా.
ఈ నెంబర్ కూడా 3తో డివైడ్ అవుతున్నాడు. అట్లా ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే ఆ నెంబర్ యొక్క డిజిట్స్ సమ్ చేస్తే వచ్చిన సమ్ము 3తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తే అప్పుడు అది 3తో డివైడ్ చేసినట్టు. సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ 641 తీసుకున్నాం అనుకో, ఈ 3తో డివైడ్ అయితే కానీ చెక్ చేయాలంటే ఏం చేయాలంటే 6 + 4 10, 10 + 1 11, 11/3 రిమైండర్ 0 అవుతుందా, 11/3 అవుతుందా, కాదు కదా. సో నాట్ డివైడెడ్ బై 3 అన్నట్టు ఇట్లా చెక్ చేస్తామన్నట్టు. ఓకేనా. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఈజ్ డివిజబిలిటీ బై 4. ఈ 4తో చెక్ చేయాలంటే ఏంటంటే లాస్ట్ 2 డిజిట్స్ ఉంటాయి కదా, యూనిట్ డిజిట్ 10 డిజిట్స్, ఈ 2 డిజిట్స్ కలిపి 4తో డివైడ్ అయితే ఆ నెంబరు ఆటోమేటిక్గా 4తో డివైడ్ అవుతుంది అన్నట్టు. ఎట్లా అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు 464 ఉంది, ఈ నెంబర్ 4తో డివైడ్ అయితే కాదు చేయడానికి ఏం చేయాలంటే ఫస్ట్ యూనిట్ డిజిట్ను 10 డిజిట్స్ ఉంటుందా, 64ని 4తో డివైడ్ చేయాలి. 64ని 4తో డివైడ్ చేయాలి. 4 1s 4, 24, 4 6s 24, రిమైండర్ 0. సో డివైడ్ చేస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా 464 కూడా 4తో డివైడ్ చేస్తుంది అన్నట్టు అలా. ఓకేనా. నెక్స్ట్ 61 ఉంది, 61 తీసుకుంటే ఏమవుతుంది, 15 4s 60, రిమైండర్ ఎంత 1 మిగులుతుంది. సో ఇది 4తో డివైడ్ చేస్తుందా, చేయదు. ఇది 4తో డివైడ్ చేస్తుందా, చేస్తుంది. ఇది చేయదు. ఇప్పుడు ఇక్కడ ఇది 4తో చేస్తుందా, 4 2s 8, 4 2s 8. అర్థమైందా. ఈ యొక్క 2 డిజిట్స్ 4తో డివైడ్ చేస్తే ఈ హోల్ నెంబర్ అంతా 4తో డివైడ్ చేస్తా అన్నట్టు. ఇది మెయిన్ కాన్సెప్ట్. లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తే ఆటోమేటికల్లీ నెంబర్ మొత్తం 4తో డివైడ్ అవుతుంది అన్నట్టుగా అర్థం అన్నట్టు. ఓకేనా. ఇప్పుడు ఇది కూడా 4తో డివైడ్ అవుతుంది. ఓకేనా. ఎస్. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఇంత పెద్ద నెంబర్ ఉంది, 2,49,528. ఇప్పుడు దీంతో 4తో చేయాలంటే ఇంత పెద్ద ప్రాసెస్ పడుతుంది, ఒక కనీసం 1 minute పడుతుంది. అదే ఇప్పుడు 4తో చేయాలంటే లాస్ట్ 28 ఉంది, 4 7s 28, 4 × 7s 28, 28 డివైడ్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా 4తో డివైడ్ అవుతుంది. ఇలా చేసేస్తాం. నెక్స్ట్ 5 తోటి డివిజబిలిటీ బై 5. 5తో డివైడ్ కావాలంటే యూనిట్ ప్లేస్లో ఐదర్ 0 ఆర్ 5, 0 లేకుండా 5 ఏదైనా ఒకటి ఉంటే ఆటోమేటిక్గా 5తో డివైడ్ అవుతుంది. ఇక్కడ యూనిట్ ప్లస్ 0 ఉందా, ఓకే ఇది డివైడ్ అవుతుంది. 4 ఉందా, డివైడ్ అవుతుందా, ఇది కాదు. నెక్స్ట్ 7 కాదు, నెక్స్ట్ 5 అవుతుంది. ఓకేనా. ఏ నెంబర్ అయినా 5తో డివైడ్ కావాలంటే 0 ఆర్ 5 ఉంటే ఆ నెంబర్ 5తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ డివిజబిలిటీ బై 6. 6తో డివైడ్ చేయాలంటే మన బేసిక్ ఏం నేర్చుకున్నామంటే ఇక్కడ 2 and 3 ఉంది కదా. 2 ఫస్ట్ కేసు ఏంటంటే కేస్ 1 ఫస్ట్ 2తో డివైడ్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ కేస్ 2 3 తోటి డివైడ్ చేయాలి. ఈ రెండింటితో డివైడ్ చేస్తే ఆటోమేటిక్గా ఆ నెంబర్ 6తో డివైడ్ అవుతున్నట్టు. ఫస్ట్ కేసు 2తో డివైడ్ చేస్తే చూడండి, ఇది 2తో డివైడ్ చేయాలంటే ఇక్కడ ఏముండాలి, యూనిట్ ప్లేస్లో 0 2 4 6 8 ఉందా, లేదు. సో ఇది 3 ఉంది కాబట్టి ఇది 6తో డివైడెడ్ కాదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ 2తో డివైడ్ అవుతుందా, ఎస్. 3తో చెక్ చేయండి, 3 + 4 7 + 2 9 + 5 14 + 1 15 + 6 21. 21 3తో డివైడ్ అవుతుందా, బరాబర్ డివైడ్ అవుతుంది. సో 3తో కూడా డివైడ్ అవుతుంది. ఆటోమేటిక్ 2 3తో డివైడ్ అయితే ఏమవుతుంది, 6తో కూడా డివైడ్ అవుతుంది అన్నట్టు. ఇలా డివిజబిలిటీ బై 6. నెక్స్ట్ డివిజబుల్ బై 8. ఇంతకుముందు 4 చేసాం కదా, 4 చేసినప్పుడు లాస్ట్ 2 డిజిట్స్ తీసుకున్నాం, లాస్ట్ 2 డిజిట్స్ 4తో తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ 8 ఉంది కదా, 8తో చేయాలంటే మనం ఏం చేయాలి, 8తో చేయాలంటే లాస్ట్కు 3 డిజిట్స్ తీసుకోవాలి. ఇలా 3 డిజిట్స్ తీసుకొని చెక్ చేయాలి 8తో అవుతుందా కానీ చూడాలన్నట్టు. ఇప్పుడు ఇక్కడ 8తో చూడండి, ఇది 8 1s 8, 8 0 8 5 8తో డివైడ్ అవుతుందా, 8తో డివైడ్ అవుతుంది. ఓకేనా. ఎస్, ఇది 8తో డివైడ్ అవుతుంది. ఓకే కరెక్టే. నెక్స్ట్ వన్ ఇది చూడండి, 8తో డివైడ్ అవుతుందా, 4 8 6 అనేది 8 6 48, రిమైండర్ ఎంత మిగులుతుంది, 6 మిగులుతుంది. 8తో డివైడ్ అవుతుందా, ఈ 3 డిజిట్స్ కావు. సో ఇది కాదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 8తో డివైడ్ అవుతుందా, 8 3s 24, ఒక రిమైండర్ 3 మిగులుతుంది, 38 అవుతుంది. చూడండి ఇట్లా 278 చూడండి, 8 3s 24, రిమైండర్ 3 38, ఇది అవుతుందా, ఇది కూడా 8తో డివైడ్ కాదు.
లాస్ట్ 3 డిజిట్స్ 8తో డివైడ్ అయితే ఆటోమేటికలీ ఆ నెంబర్ మొత్తం 8తో డివైడ్ అవుతుంది అని మీనింగ్. ఓకేనా. నెక్స్ట్ డివిజబిలిటీ బై 9. సేమ్ మన డివిజబిలిటీ బై 3 ఎలా చేసామో డివిజబిలిటీ బై 9 కూడా అలా చేస్తాం. ఒక నెంబర్ తీసుకుంటే ఆ నెంబర్ యొక్క సమ్ ఆఫ్ ఇట్ డిజిట్స్ ఈజ్ డివైడెడ్ బై 9 వీ విల్ గెట్ రిమైండర్ 0. దట్ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై ఆల్వేస్ 9. ఓకేనా. ఇప్పుడు డిజిట్స్ ఏముంది 2493కి ఏముంది 2 + 4 6, 6 + 9 15, 15 + 3 18. 18 ఈజ్ డివైడెడ్ బై 9. ఓకేనా. ఎస్, దిస్ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై 9. ఓకే. నెక్స్ట్ ఈ నెంబర్ తీసుకోండి 7 + 1 8 + 2 10 + 18 10 + 8 18 + 3 21 + 6 27. ఈ నెంబర్ కూడా 9తో డివైడ్ అవుతుంది. ఓకేనా. సో దీస్ ఆల్సో డివైడెడ్ బై 9. సమ్ ఆఫ్ ఇట్ డిజిట్స్ ఈజ్ డివైడెడ్ బై 9 వీ విల్ గెట్ రిమైండర్ 0. ఒక నెంబర్ తీసుకుంటే ఆ నెంబరు యొక్క అంకెల మొత్తం 9తో డివైడ్ అయితే రిమైండర్ 0 వస్తే ఆ నెంబర్ అనేది 9తో డివైడ్ అవుతుందని అర్థం. ఓకేనా. ఏమైనా డౌట్ ఉంటే మీరు అడగచ్చు, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. డివిజబుల్ బై 10 అంటే యూనిట్ ప్లేస్లో ఆల్వేస్ 0 ఉండాలి. యూనిట్ ప్లేస్లో ఆల్వేస్ 0 ఉండాలి, అవసరం లేదు దాని గురించి. డివిజబుల్ బై 11 అంటే ఇప్పుడు డివిజబుల్ 11 ఉంది కదా, ఉంటే ఇది ఏంటంటే ఇప్పుడు ఆడ్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఇది 1, ఇక్కడ 2, 3, ఇక్కడ 4, ఇక్కడ 5, ఇక్కడ 6. ఇప్పుడు డిజిట్స్ ఉన్నాయి కదా 1 2 3 4 5 6 ఉన్నాయి కదా, ఇట్లా ఆడ్ డిజిట్స్ మైనస్ ఈవెన్ డిజిట్స్. ఓకేనా. ఆడ్ డిజిట్స్ ఏమున్నాయి ఇక్కడ, ఆడ్ డిజిట్స్ ఏమున్నాయి 3 + 1 + 4 మైనస్ ఈవెన్ డిజిట్స్ ఏమున్నాయి 3 + 3 + 2 3 1 4 4 8 మైనస్ 3 3 6 2 8 ఈక్వల్ టు 0. ఓకేనా. రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఇది 11తో డివైడ్ అవుతుంది. అయితే 0 అని రావాలి, లేకుంటే 11 అని రావాలి. ఇట్లా 0 వచ్చేస్తే ఆటోమేటిక్గా నెంబర్ 11తో డివైడ్ అవుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ ఏ నెంబర్, దట్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఆడ్ డిజిట్స్ అండ్ ఈవెన్ డిజిట్స్ వీ విల్ గెట్ 0. దట్ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై 11. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ నెంబర్ చూడండి. ఫస్ట్ ఇది 1 2 3 4 5 6. ఫస్ట్ ఆడ్ డిజిట్స్ ఏంటి ఇక్కడ 3 + 8 + 6. ఈవెన్ డిజిట్స్ ఏమున్నాయి 2 + 6 + 4. 8 3 8 + 3 11 + 6 17 మైనస్ 7 + 2 11 + 4 15. రిమైండర్ ఇక్కడ ఎంత మైనస్ ఎంత వచ్చింది, డిఫరెన్స్ ఎంత 2 వచ్చింది. 11తో డివైడ్ అవుతుందా, కాదు. సో ఇట్ ఈజ్ నాట్ డివైడ్ బై 11. ఓకేనా. ఇది మాత్రం డివైడ్ అవుతుంది. ఇలా సమ్ ఆఫ్ ఆడ్ డిజిట్స్ మైనస్ ఈవెన్ డిజిట్స్ ఈజ్ డివైడెడ్ బై 11. నెక్స్ట్ డివిజబుల్ బై 12. 12 అంటే ఏం రాయొచ్చు ఇక్కడ 3 × 4 రాయొచ్చు. ఓకేనా. అంటే కేస్ 1 3తో డివైడ్ చేయాలి, కేస్ 2 4తో డివైడ్ చేయాలి. ఒకసారి చెక్ చేద్దాం పట్టండి. 3తో డివైడ్ చేయాలంటే ఏంది, సమ్ ఆఫ్ డిజిట్స్ని డివైడ్ చేయాలి. 2 + 1 3 + 2 5 + 3 8 + 5 13 + 1 14 + 6 20 + 4 24. 24 3తో డివైడ్ అవుతుందా, ఎస్. నెక్స్ట్ 4 అంటే లాస్ట్ 2 డిజిట్స్ 64 4తో డివైడ్ అవుతుందా, ఎస్. అంటే 16 4 64, ఎస్. అంటే ఇది డివైడెడ్ బై 12 ఈజ్ ఓకే. నెక్స్ట్ డివిజబుల్ బై 15. 15 ఏం రాయొచ్చు మనం 3 × 5. సో ఇట్ కెన్ డివైడ్ బై 3 and 5. 3 and 5తో డివైడ్ అయితే నెంబర్ డివైడ్ అయినట్టే. నెక్స్ట్ డివిజబుల్ బై 16. 16 డివైడ్ చేయాలంటే లాస్ట్కి 4 డిజిట్స్తో డివైడ్ చేయాలి. లాస్ట్ 4 డిజిట్స్ డివైడ్ చేస్తే ఆటోమేటిక్గా నెంబర్ 16తో డివైడ్ అవుతున్నట్టు. 19 20 ఉంది కదా, ఇక్కడ రాసుకోండి 16. 16 1 16. 19 - 16 అంటే 3 మిగులుతుంది, 2 డౌన్ అవుతుంది. 16 2 32. ఓకేనా. రిమైండర్ 0 0 డివైడ్ అయిందా. సో ఈ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై 16 ఈజ్ ఎస్.
లాస్ట్ 4 డిజిట్స్ 16తో డివైడ్ అయితే ఆటోమేటిక్గా నెంబరు 16తో డివైడ్ అవుతుంది. ఓకేనా, ఈ ప్రిన్సిపల్. నెక్స్ట్ డివిజబుల్ బై 18 మనం ఏం రాయొచ్చు, 2 × 9 రాయొచ్చు. 2 ప్రిన్సిపల్ తెలుసు, 9 ప్రిన్సిపల్ తెలుసు. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ వరకు ఇంపార్టెంటు, ఈ పైన ఇవన్నీ ఇంపార్టెంటు. ఈ కిందికి వచ్చేసరికి కొంచెం క్రిటికల్గా ఉంటాయి. ఇవి సిచ్యువేషన్ బట్టి వాడండి, లేకుంటే వద్దు. ఓకేనా, ఫస్ట్ రూల్ ఏంటంటే డివిజబుల్ బై 7. ఒక నెంబరు డివిజబుల్ బై 7 చెక్ చేయడానికి ఆస్కిలేటర్ అనేది ఉంటుంది అన్నట్టు. ఒక ఆస్కిలేటర్ ఉంటుంది. ఆస్కిలేటర్ ఏంటంటే -2. ఆస్కిలేటర్ అనేది -2. సపోజ్ వి టేక్ ఎగ్జాంపుల్ 532 తీసుకున్నాం అనుకో, ఈ నెంబరు 7తో డివైడ్ అవుతుంది కాదన్నది మనము ఆస్కిలేటర్ -2తో చెక్ చేస్తాం అన్నట్టు. ఎట్లా అంటే ఫస్ట్ 532 ఉందా, 532ని ఇటు రాసుకోవాలి. 53 మైనస్ ఆస్కిలేటర్ ఎంత ఉంది, -2 × 2. 53 - 4 = 49. ఈ లాస్ట్ యూనిట్ డిజిట్ని ఈ ఆస్కిలేటర్తో మల్టిప్లై చేయాలి. చేస్తే ఇది ఒక ట్రిక్ అంతే. లాస్ట్ యూనిట్ డిజిట్ని -2 ఆస్కిలేటర్తో మల్టిప్లై చేస్తే వస్తాయి కదా. 53 - 4 49. ఇప్పుడు ఇది 7తో డివైడ్ అవుతుందా, 100% డివైడ్ అవుతుంది. సో దిస్ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై 7. 532 ఈజ్ డివైడెడ్ బై 7 ఈజ్ రైట్. అట్లా ఒకవేళ ఇక్కడ ఇది డివైడ్ కాలేదనుకో, అప్పుడు ఆ నెంబరు డివైడ్ కాదన్నట్టు. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే 3724. ఇది తీసుకుంటే ఏమవుతుంది, 372 ఆస్కిలేటర్ ఎంత, -2 × 4. 372 - 8 ఎంత అవుతుంది, 364 అవుతుంది. ఓకేనా, మళ్ళీ దీనికి ఆస్కిలేటర్ వేసుకుంటే ఏమవుతుంది, 36 - 2 × 4 ఏమవుతుంది, 36 - 8 ఏమవుతుంది, 20 చెప్పండి, 28. ఓకేనా, 28/7 అంటే 4. ఓకేనా, డివైడ్ చేస్తుంది అంటే ఇప్పుడు ఇదేంటి 7తో డివైడ్ చేస్తుంది. అలా ఇట్లా -2 అనేది ఆస్కిలేటర్ వేసుకొని ఆ నెంబర్ని చెక్ చేసుకోవచ్చు. దీనికన్నా డైరెక్ట్ చేసుకుంది చాలా బెటరు. 7 × 5 = 35, 2 మిగులుతుంది, 22 అవుతుంది. 7 × 3 = 21, 1 మిగులుతుంది, 14 అవుతుంది. 7 × 2 = 14. అర్థమైందా, 532. నేను ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు ఈ నెంబర్ని ఇట్లా ఆస్కిలేటర్ వేసేదానికంటే డైరెక్ట్ టెస్ట్ చేసుకుంటే చాలా ఈజీ. కాకుంటే లాజిక్ మీకు సబ్జెక్ట్ గురించి మొత్తం తెలవాలని చెప్పి నేను చెప్పినాను. ఓకేనా, నెక్స్ట్ డివిజబుల్ బై 13. డివిజబుల్ బై 13 అంటే ఇక్కడ పాజిటివ్ ఆస్కిలేటర్ 4 ఉంటుంది. ఎగ్జాంపుల్ 143 తీసుకున్నారు అనుకోండి. 143 తీసుకుంటే ఏమవుతుంది, పాజిటివ్ ఆస్కిలేటర్ 4 ఉంది కదా, 14 ప్లస్ 4 × 3 దట్ ఇంప్లైజ్ 14 ప్లస్ 4 × 3 = 12 ఏమవుతుంది, 26 అవుతుంది. ఏమవుతుంది, 26 అవుతుంది. 13తో డివైడ్ అవుతుందా, అవుతుంది. సో దిస్ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై 13 ఈజ్ రైట్. ఇట్లా పాజిటివ్ 4 ఆస్కిలేటర్ వేసుకోవచ్చు. దీనికన్నా డైరెక్ట్ వేసుకోవచ్చు. 13 × 1 = 13, 1 మిగులుతుంది, 3 అవుతుంది. 13 × 1 = 13. అట్లా ఈ ఆస్కిలేటర్ కన్నా డైరెక్ట్ వేసుకుంటే చాలా బెటర్. నెక్స్ట్ ఆస్కిలేటర్ -5. ఇప్పుడు డివిజబుల్ బై 17. ఎగ్జాంపుల్ 1904 ఉందనుకో, ఈ 17తో డివైడ్ అయితే కానీ ఎట్లా చెక్ చేస్తారంటే నెగిటివ్ ఆస్కిలేటర్ -5. ఓకేనా, 190 - 5 × 4, 190 - 20 దట్ ఈజ్ ఇంప్లై 170. దిస్ ఈజ్ డివైడెడ్ బై 17. సో ఇక్కడ ఉపయోగించాలి ఆస్కిలేటర్ అనేది -5 అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్ డివిజబుల్ బై 19. ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పాజిటివ్ +2 అనేది పాజిటివ్ ఆస్కిలేటర్ యూజ్ చేయాలి. దీస్ ఆర్ ద బేసిక్ డివిజబుల్ ప్రిన్సిపల్. ఒక 4 or 5 టైప్స్ ఇలా వేస్తారు. P/Q రేషియోలో వేస్తారు. ఇచ్చిన తర్వాత దానిలో ఏం పడుతారు అంటే వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ నెంబర్, వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్, ద ఆర్డర్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్, ఆర్ మిడిల్ ఆఫ్ ది నెంబర్, ఆర్ సెకండ్ లార్జెస్ట్ నెంబర్, ఆర్ సెకండ్ స్మాలెస్ట్ నెంబర్, ఇట్లా అడుగుతారు. అడిగితే ఇప్పుడు దీనికి ఫస్ట్ ఏం చేయాలంటే, ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే, ఫస్ట్ మనం ఏం చేయాల్సిందంటే డినామినేటర్ ఈక్వల్ చేయాలి. డినామినేటర్ ఈక్వల్ చేసినాం అనుకో, దాన్ని బట్టి మన సొల్యూషన్ వచ్చేస్తుంది. దీనికన్నా ముందు
ఇటువంటి క్వశ్చన్లకి చిన్న కాన్సెప్ట్, బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ తీసుకున్నాను అనుకో, థర్డ్లా ఇవి దీనిలో బిగ్గెస్ట్ ఏది అడిగింది అనుకో, ఈ 3 నెంబర్స్ ఉన్నాయి. బిగ్గెస్ట్ నెంబర్ ఏదంటే మీకు 1/2, 2/3, 3/4 క్వశ్చన్ ఇచ్చిండు. దీనిలో బిగ్గెస్ట్ నెంబర్ ఏదైనా అడిగిండు. అడిగినప్పుడు ఏం చేయాలంటే, ఎగ్జాంపుల్ చెప్తున్నా, 1/2 అంటే ఎంత? 0.5. 2/3 అంటే ఎంత? 0.666. 3/4 అంటే ఎంత? 0.75. అంటే దీనిలో బిగ్గెస్ట్ నెంబర్ ఏది? 3/4. ఓకేనా? దీని యొక్క ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ ఏమవుతుంది? అసెండింగ్ ఆర్డర్ 1/2, 2/3, 3/4. ఇది అసెండింగ్ ఆర్డర్. అంటే మీకు ఏమర్థమైందంటే ఇక్కడ చెప్పాలనుకున్న లాజిక్, 1/2 డిఫరెన్స్ ఎంత? 1. 2/3 డిఫరెన్స్ ఎంత? 1. 3/4 డిఫరెన్స్ ఎంత? 1. ఇట్లా కామన్ డిఫరెన్స్ ఉండి, ఓకేనా, కామన్ డిఫరెన్స్ ఉండి ఇలా డిజిట్స్ ఉంటే అలా ఏ నెంబర్ అయితే పెద్దగా ఉంటుందో ఆ నెంబరే బిగ్గెస్ట్ నెంబర్ అవుతుంది. ఏ నెంబర్ అయితే చిన్నగా ఉంటుందో ఆ నెంబరే స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. ఎప్పుడు ఇచ్చిన నెంబర్లలో డినామినేటర్ న్యూమామినేటర్ డిఫరెన్స్ సేమ్ ఉన్నప్పుడే రూల్ అప్లికబుల్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు సేమ్ రూల్ ఇక్కడ చూడండి. ఇప్పుడు దీన్ని అసెండింగ్ ఆర్డర్ చేసినాం మనకి ఏమవుతుంది? 4/5, 5/6, 6/7, 7/8. డైరెక్ట్ అసెండింగ్ ఆర్డర్ ఏమవుతుంది? 4/5, 5/6, 6/7, 7/8. ఈ డిఫరెన్స్ ఏముంది? న్యూమరేటర్ డినామినేటర్ డిఫరెన్స్ ఏంది? అన్నిటికీ కామన్ 1 ఉన్నది. ఓకేనా? ఇటువంటి సిచ్యువేషన్లో ఏదైతే బిగ్గెస్ట్ నెంబర్ ఉందో అది బిగ్ అవుతుంది, ఏదైతే స్మాలెస్ట్ నెంబర్ ఉందో అది స్మాల్ అవుతుంది. ఇటువంటి టైప్లో క్వశ్చన్స్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ 14/17, 17/20, 20/23. కామన్ డిఫరెన్స్ ఎంత ఉంది? 3 ఉంది. ఇక్కడ 17 - 14 3 ఉంది, 20 - 17 3 ఉంది, 23 - 20 3 ఉంది. ఓకేనా? ఇట్లయినా ఉండొచ్చు. నీకు ఎన్ని ఇప్పుడు రివర్స్ ఉన్నారు, ఎగ్జాంపుల్ ఇట్లా రివర్స్ ఉందనుకో, 17/14, 20/17, 23/20. ఇట్లా ఎట్లా డిఫరెన్స్ ఉన్నా కానీ ఏ నెంబర్ అయితే పెద్దగా ఉంటుందో, ఇందులో 23 పెద్ద కాబట్టి ఇదే బిగ్గెస్ట్ నెంబర్, ఇలా 14 చిన్న కాబట్టి ఇదే స్మాలెస్ట్ నెంబర్. అట్లా ఏదని చెప్పచ్చు. ఓకేనా? అసెండింగ్, డిసెండింగ్, స్మాలెస్ట్, బిగ్గెస్ట్ ఇట్లా చెప్పేస్తాం. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే డినామినేటర్ అనేది ఈక్వల్ చేస్తాం. ఇప్పుడు సెకండ్ కండిషన్ అనేది డినామినేటర్ అనేది ఈక్వల్ చేస్తాం. ఎలా అంటే ఇప్పుడు 9/13, ఇప్పుడు ఈ ఎల్సిఎం ఏమవుతుంది? 13, 26, 52కి ఎల్సిఎం ఏమవుతుంది? ఎల్సిఎం 52 అవుతుంది. సో 9/13 ఏం రాయాలంటే ఇంటూ 4తో మల్టిప్లై చేయాలి. 4/4. 9 4s 36, 13 4s 52. ఎందుకు చెప్పానంటే డినామినేటర్ అన్నిటికీ 52కి ఈక్వల్ చేసిన కాబట్టి 4తోని న్యూమరేటర్ డినామినేటర్ రెండింటిని 4తో క్యాలిక్యులేట్ చేస్తాను. ఓకేనా? 9 4s 36, 13 4s 52. నెక్స్ట్ 17/26 ఇంటూ 2/2. ఎందుకంటే ఇక్కడ 52 రావాలి. 26 2s 52, 17 2s 34. నెక్స్ట్ 33/52 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 33/52. ఓకేనా? ఇవి వచ్చినాయి. నెక్స్ట్ ఏంది? 28/29 ఉంది. ఆటోమేటిక్గా ఇది ఏమవుతుంది? డిఫరెంట్ 1 ఉంది. వీటన్నిటికన్నా డిఫరెన్స్ తక్కువ ఉంది ఏంది? ఇదే. ఓకేనా? అంటే ఇది నియర్లీ ఈక్వల్ టు 1 వరకు ఉంటుంది. మిగతాన్ని దీనికన్నా చిన్నగా ఉంటాయి. చూస్తే ఐడెంటిఫై చేస్తున్నాం. ఓకేనా? ఇప్పుడు దీనిలో ఏది? 52, 52, 52 సేమ్. నెక్స్ట్ ఏంది? ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ రాస్తే ఏమవుతుంది? 33/52, 34/52, 36/52 లెస్ దెన్ 28/29. ఓకేనా? ఇది అసెండింగ్ ఆర్డర్. ఇప్పుడు దీనిలో స్మాలెస్ట్ నెంబర్ ఏది? స్మాలెస్ట్ నెంబర్. బిగ్గెస్ట్ నెంబర్ ఏది? బిగ్గెస్ట్ నెంబర్. అసెండింగ్ ఆర్డర్ ఏది? ఇట్లా వెళ్తే అసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్ ఏది? ఇట్లా వస్తే డిసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ అంటే ఫ్రమ్ స్మాల్ టు బిగ్. అసెండింగ్ ఆర్డర్ మీన్స్ ఫ్రమ్ స్మాల్ టు బిగ్. డిసెండింగ్ ఆర్డర్ మీన్స్ ఫ్రమ్ బిగ్ టు స్మాల్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ 3 power 1/3, 2 power 1/2, 6 power 1/6 ఉంది.
3 power 3, 3 cube root of 3, square root of 2, 6th root of 6 ఉంది. ఇప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ మధ్యలో 1 ఉంది. ఇటువంటి ప్రాబ్లమ్స్ సొల్యూషన్ చేయాలంటే ఏం చేయాలంటే వీటి యొక్క పవర్స్ అనేది ఈక్వల్ చేయాలి. ఇటువంటి టైప్స్లో పవర్స్ అనేది ఈక్వల్ చేయాలి. ఓకేనా? వీటి పవర్స్ ఈక్వల్ అంటే ఏం చేయాలి? ఇప్పుడు వీటి ఎల్సిఎం ఏమున్నది? 1/1 రాసుకోవాలి. ఇక్కడ 1/1 రాసుకోండి. ఇక్కడ ఏమవుతుంది? 3, 2, 1, 6 ఉందా? వీటి ఎల్సిఎం ఎంత అవుతుంది? 6 అవుతుంది. ఓకేనా? 6 అయిన తర్వాత 3 పవర్ 1/3, 2 పవర్ 1/2, 1, 6 పవర్ 1/6. వీటి ఎల్సిఎం ఎంత అవుతుంది? 6 అవుతుంది. ఓకేనా? 6 అయినప్పుడు ఏం చేయాలంటే 3 పవర్ 3 2s 6. ఇక్కడ పైన 2 1s 2 3s అంటే 1/3. నెక్స్ట్ 2 పవర్ 3/6, 1 పవర్ 6/6, 6 పవర్ 1/6. ఇట్లా పవర్స్ అన్నీ డినామినేటర్లో అన్నిటికి 6 వచ్చినాయి. ఓకేనా? నెక్స్ట్ 3 స్క్వేర్ అంటే ఎంత? 9, 1/6, 2 2s 4, 4 2s 8, 1/6. నెక్స్ట్ 1, నెక్స్ట్ 6 పవర్ 1/6. అర్థమైంది కదా? 1/6, 1/6, 1/6, 1/6 పవర్స్ అన్నీ ఈక్వల్ అయినాయి. ఇప్పుడు ఇందులో ఏది హైయెస్ట్ ఉంటే ఆ నెంబరే హైయెస్ట్ అన్నట్టు. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఇక్కడ అర్థమైంది కదా? 1 పవర్ 1/6. ఇక్కడ డినామినేటర్ పవర్స్ అన్నీ సేమ్ ఉన్నాయి. సో ఏది ఫస్ట్? ఇప్పుడు ఇందులో స్మాలెస్ట్ ఏది? 1 పవర్ 1/6. ఎందుకంటే 1 స్మాల్ కాబట్టి ఇది. బిగ్గెస్ట్ ఏది? 9 పవర్ 1/6. నెక్స్ట్ ఏంటి? ఆర్డర్ 6 పవర్ 1/6. నెక్స్ట్ ఏంటి? 8 పవర్ 1/6. నెక్స్ట్ 9 పవర్ 1/6. సో ఇట్లా ఈ ఆర్డర్స్ ఏమున్నా ఇట్లా చేసేస్తాం. ఓకేనా? దీనిలో స్మాలెస్ట్, బిగ్గెస్ట్, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, లాస్ట్ టు సెకండ్, లాస్ట్ టు ఫస్ట్, ఏ టైప్ అయినా ఇలానే సింపుల్గా చేసేస్తాం. దీంతో పాటు నెక్స్ట్ ఓకేనా, మీకు 0.9, 0.9 బార్, 0.09 బార్, 0.09 హోల్ బార్ ఆ ప్రాబ్లం అనేది మీకు చెప్పడానికి వేరే ఒక కాన్సెప్ట్ చెప్పాక ప్రాబ్లం చెప్తాను. దానికన్నా ముందు ఈ ప్రాబ్లం చెప్తాను చూడండి. సేమ్ కంటిన్యూషన్ ఏముంది? అసెండింగ్, డిసెండింగ్, బిగ్గెస్ట్, స్మాలెస్ట్ నెంబర్ అడుగుతాం కదా. ఇప్పుడు ఇట్లా తీసుకుంటే ఏమవుతుందంటే ఇక్కడ డినామినేటర్ అయిపోయింది, పవర్స్ ఈక్వల్ చేయడం అయిపోయింది, కంపారిజన్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ స్టేజ్ ఏంటంటే ఇదే స్టేజ్. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ 8/15 డివైడ్ చేయడమే. 8/15 అంటే ఏమవుతుంది? డివైడ్ చేస్తే ఏమవుతుంది? 15 5s 75. రిమైండర్ అయితే మిగులుతుంది 5 మిగులుతుంది. 5 0 అవుతుంది. సో 50 అంటే 15 3s 45. ఓకేనా? 0.53 అవుతుంది డివైడ్ చేస్తే. నెక్స్ట్ 14/33. 14/33 ఉంది కదా, అంటే 14 33 పోతే 0 ఇక్కడ 0 అవుతుంది. 3 4 3s 2, 4 3s 2 అంటే 132. రిమైండర్ ఎంత? 8 మిగులుతుంది. 8 అంటే 80 అవుతుంది. 33 2s 66 అంటే ఏమవుతుంది? 0.42 అవుతుంది. నెక్స్ట్ 7/13. 13 5s 65. రిమైండర్ 5 50 అవుతుంది. 13 3s 39. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూసిన తర్వాత ఏమవుతుంది? ఇక్కడ సేమ్ ఉన్నాయి. సో ఇంకొక డిజిట్ క్యాల్కులేట్ చేయాలి. సో ఇది కొంచెం లెంతీ ప్రాబ్లం అన్నట్టు. అప్పుడు రిమైండర్ అయితే మిగులుతుంది 11 మిగులుతుంది. 11 అంటే 110 అవుతుంది. 13 8s 104. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఇది ఏం చేయాలి? 15 5s 75 అంటే రిమైండర్ 5 50. 15 3s 45. రిమైండర్ 50. సో 0.533 వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? 11/13 ఉంది. 0.13 8s 104. సో ఆటోమేటిక్గా అయిపోయింది కదా. దీన్ని బట్టి అసెండింగ్ ఆర్డర్ రాయండి. ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్ స్మాలెస్ట్ ఏది? ఇది ఫస్ట్. సెకండ్ ఏది? ఇది సెకండ్. నెక్స్ట్ ఏది? ఇది థర్డ్. నెక్స్ట్ ఏది? ఇది ఫోర్త్. ఓకేనా? అసెండింగ్ ఆర్డర్ ఏమవుతుంది? 14/33, 8/15, 7/13, 11/13. ఇది అసెండింగ్ ఆర్డర్. ఓకేనా? ఇప్పుడు ఇందులో క్వశ్చన్స్ ఏంటి? ఫస్ట్ వన్ బిగ్గెస్ట్ నెంబర్ ఏంటి? ఇలా 11/13. సెకండ్ వన్ స్మాలెస్ట్ నెంబర్ ఏంటి? ఇలా
14/33. నెక్స్ట్ వన్ అసెండింగ్ ఆర్డర్ ఇది అసెండింగ్ ఆర్డర్. నెక్స్ట్ డిసెండింగ్ ఆర్డర్ ఇది డిసెండింగ్ ఆర్డర్. ఓకేనా? ఇట్లా ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏం వచ్చినా అని ఇంతే చేస్తారు. ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగచ్చు. ఓకేనా? మీకు ఆ ప్రాబ్లం నేను మీకు చెప్తాను. కొంచెం కాన్సెప్ట్ కొంచెం కష్టంగా ఉంటుంది, అది వింటే మీకు భయపడతారు. అందుకనే కొంచెము ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అయిపోయి మీకు చెప్తాను. ఓకేనా? ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.